అందరికీ నా వాయిస్ వస్తుందా అండి? అందరికీ అందరికీ నా వాయిస్ వస్తుందా? వస్తుంది సార్. బాలకుమార్, కీర్తి గారు, మధు గారు, గోపి గారు, వినయ్ అంటే కమ్యూనిటీకి వచ్చిన తర్వాత ఏం నేర్చుకున్నారు? రాకముందు ఏ ఆలోచనతో ఉన్నారు? వచ్చాక ఎలా మారింది? మీ పర్స్పెక్టివ్ ఎలా చేంజ్ అయినది అన్నది మాత్రమే తెలుసుకోవడానికి ఇది. సో ఈరోజు మార్కెట్లో ఏం జరుగుతుంది, ఏంటి, ఎలా అనాలిసిస్ చేయగలుగుతున్నాం అన్న వ్యూ మీకు ఎలా వచ్చింది అన్నది తెలుసుకోవడానికి బాలకుమార్, వినయ్ గారు, కీర్తి గారు, అందరికీ నా వాయిస్ వస్తుంది కదా? వస్తుంది సార్. సో అడగొచ్చు కదా అయితే? అడగొచ్చు. ఓకే డన్. కీర్తి గారు, హలో, చెప్పండి. ఉన్నారా? ఉన్నాను. చిన్న థింగ్ అండి, ఇక్కడ వచ్చేసి మీకు ఏమనిపిస్తుందో అది చెప్పడానికి ట్రై చేయండి. బికాజ్ మనమంటూ ఒకరున్నామని తెలియడానికి మాత్రమే ఇక్కడ ఎక్కడా కూడా ఇది ఏ విధంగా అంటే ఒక రకంగా ఇది ప్రమోషనల్ లానే ఉంటుంది. బట్ మనమంటూ ఉన్నాము అని కొంతమందికి తెలియాలి, ఒక 10 మందికైనా తెలియాలి అంటే మాత్రం మన యొక్క రివ్యూస్ బయటికి వెళ్ళాలి. సో దాని బేస్డ్ నేను పెట్టడం జరుగుతుంది. దాంతో పాటు మీరు ఏ విధంగా మీ మార్కెట్ యొక్క వ్యూ ఏ విధంగా చేంజ్ అయినది, అది మెయిన్ థింగ్ అండి. ఇక్కడ రివ్యూ ఇవ్వకపోవడం తర్వాత విషయం. బట్ ఇక్కడ వచ్చే విషయం ఏంటంటే మార్కెట్కి మీరు ఆఫ్టర్ కమ్యూనిటీ మీకు మార్కెట్ యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా అర్థమైంది. ఓకే, ఇప్పుడు సింప్లిఫై చేసుకొని చేస్తున్నామా లేదా, సింప్లిఫై చేసి చూడగలుగుతున్నామా లేదా అనే వ్యూ మీకు క్రియేట్ అయిందా లేదా, అది కనుక్కోవడానికి మాత్రమే నేను సెషన్ పెట్టడం జరిగింది. సో స్టార్ట్ విత్ ఫస్ట్ మన కీర్తి గారు ఉన్నారా? మాట్లాడగలిగే కంఫర్ట్ ఉందా? పర్లేదా? పర్లేదు. యా మ్యామ్. వచ్చేసి ఒకటే అడగాలి, అంటే మీకు ఏ విధంగా యూజ్ అయింది కమ్యూనిటీ, అసలు ఏ విధంగా యూజ్ అయింది అది నేను తెలుసుకోవాలనుకుంటున్నా. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఏ విధంగా ఏ కంఫర్ట్ ఎలా క్రియేట్ అయింది అనేది నేను తెలుసుకోవాలి. సో పర్లేదు చెప్పచ్చు, ఎలా అయినా పర్లేదు చెప్పచ్చు. ఏం లేదు, ప్రజెంట్ అయితే నేనే ఎక్కువ అటెండ్ అవ్వలేకపోయాను ఓకే, మీరు పెట్టిన క్లాసులకి. అయితే నాకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది అనమాట. అంతకుముందు ట్రేడ్ చేసినా కూడా నాకు అర్థమయ్యేది కాదు. ఇప్పుడైతే చేయగలుగుతా. ఇట్లా ఒక వే దొరికింది, మీరు మమ్మల్ని నడిపిస్తారు. ఒక వే దొరికింది, ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది అంతే. అండ్ మధు గారు, నాకు ముందు మార్కెట్ని ఎలా చదవాలో తెలియకపోయేది. బట్ మీరు చెప్పినాక సపోర్ట్ రెసిస్టెన్స్ కానీ, స్మార్ట్ మనీ కాన్సెప్ట్ కానీ, ప్రైస్ యాక్షన్, ముందు ఇండెక్స్లో మూమెంట్ వస్తే ట్రేడ్ తీసుకోవడమే అనుకునేదాన్ని. కానీ ఇండెక్స్తో కాదు, ప్రీమియంలో వస్తే ట్రేడ్ తీసుకోవాలి అనేది మీ వల్ల తెలిసింది. అంటే ఎలా జర్నీ ఎలా స్టార్ట్ చేశారు, ఎప్పుడు, ఏంటి? నేను అంటే నార్మల్గా అక్కడిక్కడ చూస్తూ డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నాను. బట్ ఎలా చేయాలి ఏంటి అనేది తెలియదు. మీ క్లాసెస్ డైలీ వింటున్నాక సపోర్ట్ ఎలా డ్రా చేయాలి, రెసిస్టెన్స్ ఎలా డ్రా చేయాలి, ఎక్కడ ట్రేడ్ తీసుకోవచ్చు, ఎక్కడ అవాయిడ్ చేయొచ్చు, ఎలాంటి మూమెంట్స్ని మనం క్యాప్చర్ చేసుకోవాలి అనేది అర్థమైంది. అంటే ఇప్పుడు ప్రెజెంట్ బాగానే ఉంది, అంటే మనీ ఎర్నింగ్ తర్వాత విషయం అండి. ఇక్కడ వచ్చే ప్రాబ్లం ప్రెజెంట్ అనాలిసిస్ చేయగలుగుతున్నాను. అంటే ఇక్కడ మూమెంట్ రావడానికి ఏంటి బేస్, లిక్విడిటీయా, సపోర్టా, ట్రెండ్ లైన్ కూడా ఎలా డ్రా చేయాలి, ముందు ఎంత అనేది ఉండకపోయేది. మీరు చెప్పే ఏ యాంగిల్లో ట్రెండ్ లైన్ డ్రా చేయొచ్చు అనేది, సో అవన్నీ అర్థమవుతున్నాయి. ప్రెజెంట్ అయితే ఒక క్యాపిటల్ క్రియేట్ అయ్యాక మీరైతే మీ ఓన్గా మీరు ట్రేడ్ చేసుకుంటుందా, క్యాపిటలిటీ వచ్చిందా లేదా, నా మెయిన్ మోటో అది. వచ్చింది.
కమింగ్ విత్ మిగిలిన వాళ్ళు బాలకుమార్ గారు అవ్వచ్చు, వినయ్ గారు. ఒక్క నిమిషం. బాలకుమార్, వినయ్, గోపి గారు. ఎస్ బ్రో. బ్రో ఫస్ట్ మీ గురించి, ఎందుకంటే మీరు నాతో మాట్లాడడం విషయం పక్కన పెడితే ఫస్ట్ నేను సాటిస్ఫై చేయాల్సింది ఫస్ట్ మీకే. ఎందుకంటే నేను కమ్యూనిటీలో మీరు జాయిన్ అవుతున్నప్పుడు ఫస్ట్ ఒక కమ్యూనిటీలో వచ్చారు, సో అక్కడ ఫెయిల్ అయ్యారు, సో సరిగ్గా ఎర్న్ చేసుకుంటున్నారా లేదా అన్న డౌట్ మీకంటే నాకు ఇంకా ఎక్కువ ఉంది. అంటే తినని నేను ముందు సాటిస్ఫై చేయాలి. మెయిన్ థింగ్ వచ్చేసి మిమ్మల్ని నేను సాటిస్ఫై చేయాలి. సో సాటిస్ఫై చేయాలంటే అసలు మనం ఏ విధంగా చేస్తే మీరు ఓకే మీకు ట్రేడింగ్ మీద ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. అసలు చాలా చాలా అంటే చాలా డైనమోలో వచ్చారు, అదైతే నాకు ఫుల్ క్లారిటీ ఉంది. కాల్ చేసినప్పుడు ఆల్మోస్ట్ 1.5 అవర్ మాట్లాడుకున్నాం అనుకుంటా మనం. ఎస్ బ్రో 1.5 అవర్ మాట్లాడుకున్నాం, చాలా చాలా మాట్లాడినాం మనం. 1.5 అవర్ మాట్లాడిన తర్వాత మీరు జాయిన్ అవ్వడం, తర్వాత నేను అనుకున్న లోపల ఓకే ఈ పర్సన్ వస్తాడు, వచ్చిన తర్వాత కొన్ని రోజులు నేర్చుకుంటాడు, తన స్ట్రాటజీ నేర్చేసుకొని వెళ్ళిపోతాడు అన్న మైండ్ సెట్లో నేనున్నా. బట్ ఒక కీ ఇప్పుడు అంటే ఆల్మోస్ట్ మన కమ్యూనిటీకి ఒక కీ లాగా మాట్లాడుతున్నారు. మీరు అవ్వచ్చు, కీర్తి గారు అవ్వచ్చు, గోపి గారు, ఓకే 50 మెంబర్స్ ఉన్నారు ప్రీమియం మెంబర్స్. బట్ వాళ్ళు ఎందుకు జాయిన్ అవ్వట్లేదు అన్నది నాకు కూడా పూర్తిగా తెలియదు. బట్ మీరు ఉన్న వాళ్ళు కూడా అందరూ కూడా బూస్టప్లో మాట్లాడుతున్నారంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీరు రీజన్ వచ్చేసి మీరు అండ్ భాగ్యలక్ష్మి గారు, కీర్తి గారు, మధు గారు. మోస్ట్లీ గోపి గారు కూడా చాలా రేరు, అండ్ వినయ్ వచ్చేసి కాలేజ్ టైమింగ్స్, సో తనని కూడా మనం ఏం క్వశ్చన్ చేయలేం. సో చెప్పండి బాలకుమార్, స్టార్టింగ్ ఈవెన్ గుర్తుపెట్టుకోండి బ్రో, ఇక్కడ ఏదో నేను రివ్యూ సెషన్స్ పెడుతున్నా అన్న పాయింట్లో కాకుండా మీకు మీరు ఓన్గా మాట్లాడడానికి ట్రై చేయండి. ఈవెన్ మధు గారు అవ్వచ్చు, కీర్తి గారు అవ్వచ్చు, ఎవరైనా బ్రో మాట్లాడుకోవడానికి ట్రై చేయండి. గుర్తుపెట్టుకోండి. యాక్చువల్లీ నేనే మీకు అడుగుదాం అనుకున్నా బ్రో, నేనే ఒక రివ్యూ వీడియో చేద్దామని. ఎందుకంటే ఐ హావ్ ఇంప్రూవ్డ్ లాట్ బ్రో. అంటే నా ఒపీనియన్ నాకు చేంజ్ అయిపోయింది. అంటే ఒక మార్కెట్ని నేను చూసే విధానం మారిపోయింది, నేను ట్రేడ్ చేసే విధానం మారిపోయింది. స్టార్టింగ్ డే మీరు చెప్పినట్టు నేను ఎంత డైనమాలో ఉన్నానో విత్ ఇన్ 1 month మొత్తం నా స్టైల్ని చేంజ్ చేసేస్తారు మీరు. అంటే 1 monthలో ట్రేడింగ్ స్టైల్ చేంజ్ చేసారు కాబట్టి అదే అంటే నేను దానికి అసలు ఇంత హెల్ప్ఫుల్ అయింది కాబట్టి నేనే ఒక రివ్యూ ఇవ్వాలన్నట్టు అనుకున్నా. సో మీరు కూడా అంటే లాస్ట్కి ఓకే ఇప్పుడు అంటే స్టార్టింగ్గా నేను ఎలా వచ్చానంటే జస్ట్ బై కాంటాక్టింగ్ యూ నాకు చాలా డైనమా ఉండే. ఎందుకంటే నేను చెప్పాను కదా బ్రో స్టార్టింగ్ నుంచి మీకు నేను 3 కమ్యూనిటీస్ చేంజ్ అయినాను. అంటే ప్రతి కమ్యూనిటీలో ఎలా ఉంటుందంటే మనం ఫస్ట్ అంటే మనకి అడాప్ట్ కావాలి కమ్యూనిటీ ఫస్ట్. అంటే మనం అందులో ఓకే మాట్లాడగలగాలి, వాళ్ళు మనతో మాట్లాడగలగాలి, లేకుంటే ఏమన్నా ఫ్రీగా అడగగలగాలి. అలాంటి కమ్యూనిటీస్ అయితే నేను బయట చూడలేదు. ఏమవుతుందంటే మెసేజ్ పెడితే ఎప్పుడు నైట్లో రిప్లై ఇవ్వడం, 2 రోజులకు ఒకసారి రిప్లై ఇవ్వడం, ఫోన్ చేసి రెస్పాండ్ కాకపోవడం అలా ఉంటుంది. కానీ ఈ కమ్యూనిటీకి వచ్చిన తర్వాత మీరు ఇచ్చిన సపోర్ట్, మీరు ఇచ్చిన అంటే జస్ట్ మీ వర్డ్స్ మీ వర్డ్స్తో త్రూ అయినా జాయిన్ అయినా బ్రో. నేను జస్ట్ ట్రస్ట్ చేసి జాయిన్ అయినా తర్వాత నాకు చాలా చాలా అంటే చాలా ఇంప్రూవ్ అయింది. ఇంత నాలెడ్జ్ ఇంప్రూవ్ అయిందంటే చాలా చెప్తున్నా బ్రో. నేను 3 కమ్యూనిటీలు మారిన 1 year నుంచి స్ట్రగుల్ అవుతున్నా నేర్చుకోనికి. నాలెడ్జ్ పరంగా అయితే చాలా ఇంప్రూవ్ అయినా. ఇప్పుడు ట్రేడ్స్ కూడా తీసుకుంటున్నా. ద వే ఆఫ్ న్యూ స్ట్రాటజీస్ చెప్పడం కానీ మీరు తర్వాత నా ట్రేడింగ్ పార్ట్ మీద అయితే చాలా ఇంపాక్ట్ చూపించింది కమ్యూనిటీ. అంటే నేను అట్లా వేరే పాత్రలో పోయి ఉంటే టైం పడుతుండే, కానీ ఇక్కడ చాలా స్పీడ్గా డెవలప్ అయినా అట్లా. అంటే ఎలా ఇప్పుడు ప్రెజెంట్ మార్కెట్ స్ట్రక్చర్ అర్థమవుతుందా, క్లియర్గా అర్థమవుతుందా? ఎస్ బ్రో, నాకు మార్కెట్ స్ట్రక్చర్ అర్థమవుతుంది. ఇంకా మన అంటే నేనేమైనా రాంగ్ చేస్తే మీరు ఫీడ్బ్యాక్స్ ఇవ్వడం కానీ, న్యూ మన స్ట్రాటజీస్ని వర్కౌట్ చేయడం కానీ, ఇంకేమంటాం బ్రో మనం అంటే ఎమోషనల్గా కానీ ఎట్లయినా కానీ సపోర్ట్స్. ఇప్పుడు మనం మార్కెట్లో ఎమోషన్స్ని ఎట్లా కంట్రోల్ చేసుకోవాలని చెప్పడము, ఏమంటారు అవన్నీ మీరు టీచ్ చేయడం వల్ల చాలా డెవలప్ అయింది నాకైతే. మెయిన్లీ వచ్చేసి ఇంకొకటి మన స్ట్రాటజీ ఇంపార్టెంట్ కాకుండా మీరు మార్కెట్ స్ట్రక్చర్ని అందరూ అర్థం చేసుకున్నారు చూసారా, అది నాకు కొంచెం నచ్చిందండి. ఎందుకంటే ఇక్కడ నా కమ్యూనిటీని నేను ప్రైజ్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. నేను మీకు ముందే చెప్పాను, మన వాళ్ళందరికీ కూడా నేను చెప్పాను అదే, మన కమ్యూనిటీలో జాయిన్ అయితే ఆంధ్రాని ఊపేస్తే, తెలంగాణని షేక్ చేస్తే ఇలాంటి మాటలు నాకు వద్దు. నేను ఒకటే అనుకున్నాను, మార్కెట్లో అసలు మార్కెట్ యొక్క బిహేవియర్ అర్థమైతే సరిపోతుంది. నా ఎఫర్ట్స్ మీ అందరూ గుర్తించి మీరు కూడా నేర్చుకోవడానికి ఒక స్కోప్ క్రియేట్ అయింది. దాని తర్వాత మీరు మెల్లమెల్లగా నేర్చుకొని ట్రేడ్ చేసిన తర్వాత ప్రాక్టీస్ చేసి స్క్రీన్ షాట్స్ పంపించడం. సో ఈ బాండింగ్ అందరి మధ్యలో నాకు క్రియేట్ అయింది. సో ఎవరైనా స్క్రీన్ షాట్స్ పెట్టకపోయినా నేను అడగడం, మేబీ గుర్తించారు అనుకుంటున్నారు. 1-on-1 సెషన్ ఎవరు పెడతారు బ్రో? 1-on-1 సెషన్స్ పెట్టి డౌట్స్ క్లియర్ చేయడం కానీ, ఇంకొకటి మేము ఎప్పుడు ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేసి డౌట్స్
క్లియర్ చేయడము, మెసేజెస్కి రిప్లై ఇవ్వడము, ఇంకా మేము ఎవరితోనైనా ఓపెన్గా చాట్ చేసుకోవడం, మేమంతలా మేమే లైవ్స్ పెట్టించుకోవడం, అవంతా ఇక్కడ కమ్యూనిటీలో ఎలా ఉందంటే ఫస్ట్ మన ఓన్ కమ్యూనిటీ అంటే అందరం కలిసి చేస్తున్నట్టు ఎవ్రీ వన్ హ్యాస్ ఈక్వల్ రైట్స్. మనం ఏమన్నా మాట్లాడుకోవచ్చు, పక్కలతో మాట్లాడవచ్చు, ఎందుకంటే వీఆర్ గెయినింగ్ నాలెడ్జ్. మీరు కూడా అదే చెప్తారు, మాట్లాడండి, మాట్లాడితే నాలెడ్జ్ గెయిన్ చేస్తాం. బయట కమ్యూనిటీలో ఎట్లా ఉంటుంది బ్రో అంటే మనము అందులో మెసేజ్ చేయలేము, చాట్ చేయలేము, ఓన్లీ మనం పర్సనల్ మెసేజ్ అసలు మెంటర్కే మెసేజ్ చేయాలి మనం డౌట్ ఉంటాయి. ఆ మెంటర్ వాళ్ళు కూడా ఎలా మెసేజ్ చేస్తారంటే 2-3 డేస్ టైం పట్టొచ్చు, 1 డే టైం పట్టొచ్చు. ఎందుకంటే ఓకే వాళ్ళకు కూడా వేరే వర్క్స్ ఉండొచ్చు, కానీ ఇక్కడైతే అలా లేదు, చాలా చేంజ్ ఉంది. నువ్వైతే ఇన్స్టెంట్ రిప్లైస్ ఇవ్వడం, ఇన్స్టెంట్ కాల్స్కి రెస్పాండ్ అవ్వడం, ఏ టైంలో ఫోన్ చేసినా రిప్లై ఇవ్వడము, ఇదైతే చాలా హెల్ప్ఫుల్ అయింది బ్రో నా జర్నీలో. నేను లాస్ట్కి అంటే ఫర్దర్ ప్లాన్స్ నావి ఎలా ఉన్నాయంటే ఫ్యూచర్ ప్లాన్స్లో కూడా ఓకే నేను ఈ కమ్యూనిటీ వల్ల చాలా డెవలప్ అయినా, నేను ఇంకా ఫర్దర్గా ఇంకా స్ట్రాంగ్గా ప్రాక్టీస్ చేసుకొని స్ట్రాంగ్గా క్యాపిటల్ తీసుకొచ్చుకొని మంచిగా నా కెరియర్నే బిల్డ్ చేసుకుందాం అనుకుంటున్నా. ఆ కాన్ఫిడెన్స్ నాకు ఈ కమ్యూనిటీ అని వచ్చింది. ఫస్ట్ అయితే నా కెరియర్ బిల్డింగ్ అనే ఆప్షన్ని చూస్ చేసుకుంటున్నాను నేను. ప్లస్ ఇదైతే కమ్యూనిటీ వాళ్ళకి బ్రో. ఇంకొకటి వచ్చేసి అంటే ఎవరైతే మంచిగా చేస్తున్నారో నాకే అనిపిస్తుందో నేను క్యాపిటల్ ఇస్తాను, డెఫినెట్గా ఇస్తాను, క్యాపిటల్ కూడా ఇస్తాను, ఆ ప్రాబ్లం కూడా లేదు. అండ్ దాంతోపాటు గుర్తుపెట్టుకోండి, కమ్యూనిటీ ఉన్నా లేకపోయినా జర్నీ కంటిన్యూ అవ్వాలి. నేను మీకు అదే చెప్పాను, నేను కమ్యూనిటీ ఉన్నా లేకపోయినా జర్నీ కంటిన్యూ అవ్వాలి, డిస్కషన్స్ కంటిన్యూ చేయాలి. అండ్ సెకండ్ బ్యాచ్ వస్తారు, సో వాళ్ళకి మిమ్మల్ని కూడా నేను సెకండ్ బ్యాచ్లో యాడ్ చేస్తాను. సో వాళ్ళకి మీరు బూస్టప్ ఇవ్వాలి. ఒకవేళ నేను అవైలబుల్లో లేని టైంలో కూడా మీరు చెప్పగలిగేలా ఉండాలి. క్యాండిల్స్ని రీడ్ చేయాలి. నా మెయిన్ మోటివ్ వచ్చేసి క్యాండిల్స్ని రీడ్ చేయాలి. క్యాండిల్స్ని రీడ్ చేస్తే ఆటోమేటిక్గా మనకి మార్కెట్ యొక్క బిహేవియర్ అర్థమైపోతుంది. సో ఓకే, మార్కెట్లో బుల్లిష్గా ఉన్నది బేరిష్గా ఎలా చేంజ్ అయింది, బేరిష్గా ఉంటే బుల్లిష్గా ఎలా చేంజ్ అయింది, దాని తర్వాత ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ ఏ విధంగా ట్రేడ్ చేస్తున్నారో సేమ్ పర్స్పెక్టివ్ మనం కూడా ట్రేడ్ చేస్తాం. మీరు ఎవరైనా అబ్జర్వ్ చేశారో లేదో, ఇన్స్టిట్యూషనల్ ట్రేడింగ్ వైజ్గానే మనది ఉంది. మోస్ట్ అందరూ కూడా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ బేస్ చేసుకొని ట్రేడ్ చేస్తారు. బట్ ఆ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఇన్ బిట్వీన్లోనే మనం ఎంట్రీ తీసుకుని ఎగ్జిట్ అయిపోతుంది. జెస్ బ్రో, అంటే మీరు స్టార్టింగ్ నుంచి కూడా ఇదే చెప్తున్నారు కదా, అంటే ట్రేడింగ్ అనేదాన్ని కాంప్లికేట్ చేసుకోకండి. ఫస్ట్ చార్ట్ని కాంప్లికేట్ చేయకండి, చాలా సింపుల్గా చదవడం నేర్చుకోండి. ఎంత సింపుల్గా పెడితే అంత డెలికేట్ అంటే అంత సింపుల్గా ట్రేడింగ్ మీకు వస్తుందని ఫస్ట్ నుంచి అదే చెప్తున్నారు. ఇదైతే చాలా ఎక్కువైంది. ఎట్లా అంటే మనం కాంప్లికేట్ చేసుకుంటే అర్థం కదా ఫస్ట్ మనకి, చాలా స్ట్రగుల్ అవుతాం కాంప్లికేట్ చేసుకుంటే. మెయిన్లో వచ్చేసి ఇప్పుడు కీర్తి గారు అవ్వచ్చు, మధు గారు అవ్వచ్చు, వినయ్ అవ్వచ్చు, గోపి గారు అవ్వచ్చు, భాగ్యలక్ష్మి అవ్వచ్చు, ఎవరైనా వాళ్ళందరూ ట్రేడింగ్ చేసుకుంటున్నారు అంటే ఒకటి సెటప్ ఉండాలి. మీకు చెప్పాను కదా, 1 స్ట్రాటజీ, 1 సెటప్, 1 టార్గెట్, 1 స్టాప్ లాస్, 1 ఎంట్రీ, అంతే. ఎంట్రీ ఎగ్జిట్ అనేది ప్యూర్గా మనకు తెలిసింది అంటే మాత్రం అల్టిమేట్గా మనం ఎంటర్ అయిపోతాం, వెంటనే ఎగ్జిట్ అయిపోతాం. ఇక్కడ ఏదో నేను మిమ్మల్ని మోటివేట్ చేయాల్సిన అవసరం నాకు ఏంటంటే నాకు అర్థం కాదు. మీరు నాకు ఫీ పే చేసింది మోటివేషన్ ఇవ్వడానికి, మోటివేషన్ ఇస్తారు. యూట్యూబ్లోకి వెళ్ళి కూడా మోటివేషన్ కొడితే బోల్డ్ వస్తాయి. ఇంకోటి వచ్చేసి ఇప్పుడు కీర్తి గారు ఉన్నారు, నేను ఆవిడని ఒక సిస్టర్ లానే చూస్తాను. ఇప్పుడు మధు గారు ఉన్నారు, ఆవిడ నేను సిస్టర్ లానే చూస్తాను. అదేవిధంగా బాలకుమార్ అవ్వచ్చు, ఆయన నేను బ్రదర్ గానే చూస్తాను. ఆ బాండ్ క్రియేట్ అయింది చూసారా, అది చాలా అంటే చాలా బాగుంటది. ఓపెన్నెస్ వస్తుంది, మాట్లాడుకోవడానికి ఒక ఓపెన్నెస్ వస్తుంది. ఇలా కంఫర్టబుల్ గా ఉంది కాబట్టి ఒక ఫ్యామిలీ లాగా, అది ఏదో భయంతో చేయకుండా కంఫర్టబుల్ గా ఏమైనా డౌట్స్ ఉంటే ఫ్రీగా అడగగలుగుతున్నాం. అదేనండి ఇక్కడ ప్రాబ్లం వచ్చేసి ఏంటంటే, అంటే నేను కొన్ని కమ్యూనిటీస్లో వర్క్ చేసి వచ్చాను, దాంతో పాటు నేను కూడా కొన్ని కమ్యూనిటీస్ కింద వర్క్ చేశాను. సో అక్కడ తెలిసిన విషయం ఏంటంటే, ఓకే మనం ఇంటరాక్ట్ అయితేనే మనకి బాండ్ క్రియేట్ అవుతుంది. ముందు ఆ బాండ్ క్రియేట్ చేసుకోండి. ట్రేడింగ్ అన్న ఒక సింపుల్ థింగ్ తీసుకోండి. చార్ట్ ప్యాటర్న్స్, క్యాండిల్ స్టిక్స్, ఇన్స్టిట్యూషనల్ ట్రేడింగ్ అవ్వచ్చు, ఆర్ ట్రెండ్ లైన్స్ అవ్వచ్చు, స్ట్రాటజీస్ అవ్వచ్చు, ఎస్ఎంసీ కాన్సెప్ట్స్ అవ్వచ్చు, ఐసీటీస్ అవ్వచ్చు, ఏదైనా కాన్సెప్ట్స్ నేర్చుకున్నంతసేపు అంటే 1 మంత్లో అయిపోతుంది. బట్ ట్రేడింగ్ చేసామా లేదా, ప్రాపర్గా మనం ట్రేడ్ చేసామా లేదా, ట్రేడ్ చేయడానికి మనకు ఆ ధైర్యం వచ్చిందా లేదా, మెయిన్ వచ్చేసి మనకి ధైర్యం వచ్చిందా లేదా. ఆ ధైర్యం వచ్చింది అంటే అల్టిమేట్గా మనం ట్రేడింగ్ ఎంట్రీ తీసుకుంటే ఎగ్జిట్ అయిపోతాం, అంతే అండి. ఇక్కడ ఎవరు కూడా ఎన్ఎస్సి నడిపించట్లేదు, బిఎస్సిని ఎవరు పెంచట్లేదు. మనం కీర్తి గారు యాడ్ అవుతున్నారు కదా, మనకు ఒక 1000 రూపీస్ చదివిద్దాం కీర్తి గారికి. మధు గారు యాడ్ అవుతున్నారు కదా, మధు గారికి ఒక 2000 రూపీస్ చదివిద్దాం. బాలకుమార్ యాడ్ అవుతుంది కదా, బాలకుమార్కి ఒక 3000 రూపీస్ చదివిద్దామని ఎన్ఎస్సి వాళ్ళు ఎక్కడ అంటారండి, మన దగ్గర కూడా మనీ తీసుకుంటారు. బట్ అలా తీసుకున్నారు అంటే మెయిన్ మోటో మనందరికీ గుర్తుండాల్సింది, మనం ఎగ్జాక్ట్గా చేస్తున్నామా లేదా, ట్రేడింగ్ చేస్తున్నామా లేదా, మనకు ఒక సెటప్ ఉందా లేదా, ఆ సెటప్ బేస్డ్ మనం ఎంట్రీ తీసుకుంటామా ఎగ్జిట్ అయిపోతుంది, ఎంట్రీ తీసుకుంటామా ఎగ్జిట్ అవుతుంది, ఎంట్రీ తీసుకుంటామా ఎగ్జిట్ అవుతుంది, అంతే. ఇంకొక మెయిన్ థాట్ అనేది ఇంకోటి రాకూడదు. మన వాళ్ళందరికీ నేను అదే చెప్తా. గోపి గారు సార్, నవీన్ బ్రో చెప్పండి సార్. బ్రో, కమ్యూనిటీ అనేది చాలా పీస్ఫుల్ అండ్
ఎంకరేజ్మెంట్ టాలెంటెడ్ గ్రూప్ ఇది. సో మనం కొంచెం ఎంకరేజ్మెంట్ చేసుకుంటూ అందరూ ఆన్లైన్లోకి రండి. మీరు చెప్తున్నా కదా, మధుమిత గారు కానీ కీర్తి గారు కానీ కొంచెం ఒకసారి మాట్లాడండి. మీరు దీంట్లో భయపడాల్సిన అవసరం ఏం లేదు. నేను ఈ నవీన్ దగ్గరికి నేను మొదట వచ్చినప్పుడు చెప్పాను కదా, నవీన్ చాలా పీస్ఫుల్ అండ్ కూల్ పర్సన్. ప్రతిదీ చెప్తాడు. ఆయనకి ఏంటంటే ఆయన చెప్పింది పాటించకపోతే కొంచెం కోపం వచ్చినట్టు ఉంటుంది, కానీ కోపం కాదు, అది మన గురించి చెప్తాడు. కాబట్టి మీరందరూ కూడా మనం ఏంటంటే అంటే నేను నిన్న రాత్రి ఆయనకు చెప్పాను, ఒక విషయం చెప్పాను, ఒక టార్గెట్ చెప్పాను అనమాట. మార్చి ఏప్రిల్కి బిర్యానీ నేను ఐటీసీలో తినిపించాలన్నది నా డ్రీమ్ అనమాట. అందరికి కాకపోతే నాకు ఒక్కటే ప్రాబ్లం అంటే టైమింగ్స్ వల్ల కొంచెం డే టైంలో ఉండను, నాకు ఈవినింగ్ టైం ఫ్రీ ఉంటుంది. కాబట్టి కొంచెం కమ్యూనిటీస్ కూడా వస్తే మీకు అందరికీ బెనిఫిట్ అవుతుంది అని చెప్పేసి అనుకుంటున్నాను. మాట్లాడుకున్నాం కదా ఈ రోజు కూడా. నేను రివ్యూ సెషన్, ఇది ఓన్లీ రివ్యూ సెషనే కాదండి, కొంచెం టైమింగ్స్ కూడా డిస్కస్ చేసుకుందాం. అండ్ అదేవిధంగా మన కమ్యూనిటీ మెంబర్స్ ఎవరెవరైతే ఉన్నారో, ఎవరైతే యాక్టివ్ అయి ఉన్నారో, సో వాళ్ళని బేస్ చేసుకొని నేను కొంతమందికి నేను ఏమైనా అనుకోండి దీన్ని అసైన్ చేస్తున్నాను అనుకోండి. పోనీ ఇప్పుడు నేను అనుకుంటుంది ఏంటంటే, ఓకే మధు గారు కమోడిటీస్ ట్రేడింగ్ చేయరు, సో ఇది తెలుసు. సో కీర్తి గారు చేసే స్కోప్ ఉంది, బట్ ఆవిడ చేస్తారో లేదన్నది సెకండరీ థింగ్. బట్ కీర్తి గారికి కమోడిటీస్ ట్రేడ్ చేసే ఇంట్రెస్ట్ ఉన్నాను నేను. అది కమోడిటీస్ గురించి చెప్తారని ఈరోజు వెయిట్ చేస్తాను. కమోడిటీస్ యొక్క స్కోప్ ఆవిడ నేర్చుకోవడానికి ఉంది. ఇంకొకటి గోపి గారు, ఇంకొకరు వచ్చేసి వివేక్ గారు. ఆయన కొంచెం బయట ఉండేసి ఈరోజు మనకి యాడ్ అవ్వలేదే. బట్ ఏంటంటే మనకి వివేక్ గారు వచ్చిన తర్వాత వివేక్ గారితో సేమ్ ఇలానే ఆయన కూడా ఈ మంత్లోనండి, నేను ఎక్కడ మీకు ఇచ్చేయాల్సిన అవసరం లేదండి. ఆయన వస్తే మనకు తెలిసేది ఆల్మోస్ట్ ఈ మంత్లోనే ఆయన 35,000 ఈ వీక్లో ఆల్మోస్ట్ 7 days 8 days అవుతుంది అంతే. బాలకుమార్ తెలుసు బాగా, బాలకుమార్ కావచ్చు, మధు గారు కావచ్చు. అసలు ఆయన అయితే మరి ప్యూర్ బ్లైండ్ అండి బాబు. మరి ఎట్లా ఉంటదంటే బ్రో ఎంట్రీ అంటే ఇంకా వేరే మాట ఉండదు, పక్కన ఎంట్రీ అయిపోతారు. కనీసం ఆయనకంటూ ఆయన చెక్ చేసుకోరు, రీచెక్ చేసుకోరు, ఎంట్రీ ఎగ్జిట్ అంతే. సేమ్ అదేనండి. ఇప్పుడు కీర్తి గారు ఉన్నారు, ఆవిడ అసలు ట్రేడ్ చేస్తున్నట్టు ఈవెన్ నాకు కూడా తెలియదు, అంత కామ్గా చేస్తారు. ఇప్పుడు మధు గారు ఉన్నారు, ఆవిడ నేను మొన్నటి వరకు మధు గారి మీద చిన్న డౌట్ ఉండే, నిజంగానే క్లియర్ అండి, ఇది చాలా డౌట్ ఉంది. ఓకే మధు గారు అసలు చేస్తున్నారా, అసలు అనాలిసిస్ చేస్తున్నారా, అసలు డ్రా చేస్తున్నారా లేదని డౌట్ చాలా అంటే చాలా ఉంది. మీకు అందుకని నేను లైవ్లో క్లియర్గా అడిగేసాను ఒకేసారి, మీరు పంపించండి, మీరు పెట్టాలి, మీ యొక్క స్క్రీన్ షాట్ నేను చూడాలనుకుంటున్నాను. చూసిన తర్వాత ఓకే డ్రా చేస్తున్నారు, ఓకే ఎంట్రీ తీసుకోకపోవడం సెకండరీ థింగ్ అండి. మార్కెట్ యొక్క స్ట్రక్చర్ని అర్థం చేసుకుంటున్నారు. మీకు ఫోమో ఉంది, మన కమ్యూనిటీ మెంబర్స్లో అందరికంటే మీకు ఎక్కువ ఫోమో ఉంది. సో ఆ ఫోమోని పోగొట్టాలి అంటే సింపుల్ అంటే మార్కెట్ని రోజు రీడ్ చేయడం తెచ్చుకోండి. మీరు ఎక్కువ పెద్ద టార్గెట్ పెట్టుకోవట్లేదు కాబట్టి ముందు దాన్ని ప్రాక్టీస్ చేయడం నేర్చుకోండి. ప్రాక్టీస్ చేయండి, ప్రాక్టీస్ చేస్తే అల్టిమేట్గా ఎంట్రీస్ని ఐడెంటిఫై చేయడం వచ్చిందా. మా అవసరం ఉండకూడదు, మళ్ళీ చెప్తున్నాను, నా అవసరం మీకు ఉండకూడదు. మళ్ళీ నవీన్ అనే పర్సన్ దగ్గర నేను నేర్చుకున్నాను, బట్ మార్కెట్ యొక్క స్ట్రక్చర్ నాకు అర్థమైంది. ఓకే మార్కెట్లో ఒక స్ట్రాటజీ అర్థమైంది, ఆ స్ట్రాటజీ ఏ స్ట్రాటజీ తీసుకున్నా అర్థమైంది, ఆ స్ట్రాటజీ యొక్క లాజిక్ అర్థమైంది. సో నాకు ఇంకేం కావాలి, ఇంతకు మించి ఎక్కువ కాంప్లికేట్ చేసుకోవద్దు. నేను బాలకుమార్కి చెప్పాను, కీర్తి గారికి చెప్పాను, గోపి గారికి చెప్పాను, మధు గారికి చెప్తున్నాను, వినయ్కి చెప్తున్నాను, భాగ్యలక్ష్మి చెప్తున్నాను, అందరికీ కూడా. హలో చెప్పండి. స్టార్టింగ్ నేను జాయినింగ్ కోసం ఫోన్ చేసినప్పుడు కూడా మాకు ఇదే చెప్పారు బ్రో, అంటే ఓకే బ్రో నువ్వు జాయిన్ అవ్వకున్నా సరే కానీ ఫస్ట్ అయితే కాంప్లికేట్ చేసుకోకు బ్రో, ఇంకొకటి అంటే ఎక్కువ కన్ఫ్యూజన్ పెట్టుకోకు, వేరే వాళ్ళ నాలెడ్జ్ని పాటించకు, ఒకటే వన్ స్ట్రాటజీ, ఏమంటారు 1 year 1 స్ట్రాటజీ, 1 stop loss 1 target అట్లా పెట్టుకోండి బ్రో, సక్సెస్ అవుతారు. నువ్వు నా కమ్యూనిటీలో జాయిన్ కాకున్నా సరే. అసలు మీరు అసలు నాకు ఏం చెప్పాలో అర్థం కాలేదు బ్రో ఆ రోజు. అసలు ఎందుకు చెప్తున్నాడు ఈ బ్రో, అసలు జాయిన్ కాకుండా కానీ ఇంత మంచి ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే ద వే, అంటే అది మీ గుణం, అది ఏమంటాం ద వే ఆఫ్, అంటే మీ లక్షణం అది. ఓకే ఐ కెన్ అండర్స్టాండ్ దట్. బట్ స్టార్టింగ్ నుంచి అయితే చెప్పారు బ్రో, నాకు చాలా ట్రస్ట్ ఫస్ట్ అక్కడనే బిల్డ్ అయింది మీ పైన. అసలు జాయిన్ కాకుండా సరే కానీ మీరు ఇలా ఫాలో అవ్వండి సక్సెస్ అవుతారని చెప్తున్నారు, అదేంది అసలు ఎవరు చెప్పరు కదా ఇట్లా అని చెప్పేసి నేను ఫస్ట్ నాకైతే ట్రస్ట్ బిల్డ్ అయింది మీ పైన అక్కడనే. అంటే ఆ బాండ్ వచ్చేస్తే చాలు బ్రో. అంటే ఇక్కడ మీరు నన్ను ట్రస్ట్ చేస్తున్నారు, సో నేను ఎంత ఇవ్వాలో అంత ఇస్తాను. ఒక్క నిమిషం అండి. సారీ ఏ అనుకోవద్దు. చెప్పండి బాలకుమార్, కంటిన్యూ చేయండి పర్లేదు.
చెప్పండి బాలకుమార్ ఉన్నారా? నా వాయిస్ వస్తుందా అందరికి? అందరికి వస్తుంది సార్. ఎస్ బ్రో వస్తుంది. కంటిన్యూ చేయండి, పర్లేదు. బ్రో ఓవర్‌వ్యూగా అయితే మీకు థాంక్‌ఫుల్ చెప్పుకోవాలి నేను. అసలు ఎట్లా చెప్పుకోవాలో కూడా తెలియదు. అంటే చాలా నాలెడ్జ్ పరంగా అయితే చాలా ఇచ్చారు మాకు. హైదరాబాద్ వస్తే బిర్యానీ తినిపించండి చాలు. బిర్యానీదేముంది బ్రో. ఏం మధు గారు అందరూ కలాలండి నాకు. మన వాళ్ళు అంటే ఓకే, నేను బయట కమ్యూనిటీ లాగా నాది ఏం పెద్ద కమ్యూనిటీ కాదు, బట్ మీరు ఉన్నంత వరకు మార్చ్లో అవైలబుల్గా ఉంటే హైదరాబాద్ రండి. ఏంటండి మేడం? మార్చిలో అవైలబుల్గా ఉంటే హైదరాబాద్ రండి అంటున్నాను కలవడానికి. అందరూ మేడం అందరూ అనుకుంటున్నా వస్తా, బట్ అంటే నాకు రోజు ఒకరి ఊరికి ట్రిప్ వేద్దాము. ఒక 1 వీక్ అందరం హాలిడేస్ తీసుకుందాము. అవునా? ట్రిప్ అంటే ఇప్పుడే ట్రిప్ వద్దు, అంటే అందరం ఏముందండి? బాగా సంపాదించాక బ్రో అది చేద్దాం. ఫస్ట్ అయితే అది ఏ ఊరు బ్రో, అది మర్చిపోతున్నాను నేను. అంతర్వేది. ఫస్ట్ అంతర్వేది పోవాలి. అదే అండి గోపిక ఏమండి గుర్తుపెట్టుకోండి. ఇంకా వినయ్ ఏమైనా చెప్పాలా? వినయ్ బ్రో అసలు వినయ్ బ్రో అసలు కాంటాక్ట్ సార్ ఎవరు ఎప్పుడు మాట్లాడాడు బ్రో, బిజీ పర్లేదు, ఉంటాడు కదా. మాట్లాడచ్చు వినయ్. సార్ నేను చాలా క్లాసులు వెళ్ళలేదు సార్. అంటే మాకు మ్యారేజ్ అవ్వచ్చు, నాకు కొంచెం స్విమ్మింగ్ కూడా ఆ టైంలోనే పడిపోయింది. అవునవును. నేను చాలా దాంతో క్లాసులు పాటు మిస్ అయిపోయాను. చెప్పాను సెకండ్ బ్యాచ్ లో కూడా మళ్ళీ అందరూ యాడ్ అవుతారు, అందరూ యాడ్ అయిపోతారు. దానికి ఏం ప్రాబ్లం లేదు. మళ్ళీ సెకండ్ బ్యాచ్ మళ్ళీ మీరు ఫ్రెష్ గా స్టార్ట్ చేయండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇంకొకటి వచ్చేసండి, అది మీరు చెప్పిన ఇంటర్వ్యూ స్ట్రాటజీ అదే చూస్తున్నాను సార్ కమ్యూనిటీస్ లో. అది మంచిగా యూజ్ అవుతుంది. అదే చెప్తాను, సెటప్ మార్నింగ్ అయితే నేను ఆన్లైన్ ఒక్కొక్కసారి అటెండ్ అవ్వలేదు అవునవును సార్. అంటే క్లాస్కి వెళ్ళిపోతున్నాను, అవును. అందుకనే అటెండ్ అవ్వట్లేదు సార్. ఇంకోటి వచ్చేసండి వినయ్ సెకండ్ అలాగే బ్యాచ్ నేను మాట్లాడట్లేదంటే నాకు కొంచెం తెలియట్లేదు సార్. అక్కడ లేదు నాకు అర్థమైంది. క్లాస్ మిస్ అయిపోయింది కదా సార్, కొంచెం నాకు తెలియట్లేదు, అందుకనే మాట్లాడట్లేదు సార్. లేదు నేను చెప్పినా కదా, సెకండ్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది కదా, మళ్ళీ జాయిన్ అయిపోండి. ఎలా ఉంది ఎస్ బ్రో అసలు వినయ్ బ్రోతో కూడా అసలు కాంటాక్ట్ లో లేము. అంటే ఎప్పుడు మాట్లాడలే కదా డిస్కషన్ లో. అవునవును. గోపి గారు నిన్న మాట్లాడారంటే ఆయన యొక్క వ్యూ మాట్లాడారు. ఆయన ఇప్పుడు అంత మాట్లాడే స్టేజ్ లో లేరు అనుకుంటున్నాను నేను. ప్రెసెంట్ ఆయన ఎక్కడ ఉన్నారో నాకు సరిగ్గా తెలియదు, బట్ ఆయన నిన్న మాట్లాడారంటే కమ్యూనిటీ గురించి, కమోడిటీస్ గురించి అవ్వచ్చు, లేదా మార్కెట్ బ్యాంక్ నిఫ్టీ గురించి అవ్వచ్చు, వీటి గురించి డిస్కషన్ అయింది. ఆల్మోస్ట్ మనం 1 అవర్ మాట్లాడాలనుకుంటా గోపి గారు. మాట్లాడడం దీని గురించే. ఆయన జాబ్స్ చేస్తూ ఎంత ఇబ్బంది పడుతున్నారో, ఆయన ఒక టార్గెట్ ఏంటో క్లియర్గా చెప్పారు నాకు. సో నేనైతే అల్టిమేట్గా నేను అది క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. ఆయన 50,000 ప్రాఫిట్ అనుకుంటున్నాడు. ఒక గోపి గారు అనుకుంటున్నారు 50K టార్గెట్ అయింది. టార్గెట్ 50K రీచ్ అయ్యాను ప్రాఫిట్స్ తో అనుకుంటే, మనందరినీ ఇంటికి పిలిచి భోజనం ఇంటికినా నాకు సరిగ్గా తెలియదు, బట్ పిలిచి భోజనం పెట్టించాలి అనేది ఆయన థాట్. సో అదే అండి. ఇంకా వచ్చేసి ఇంకెవరైనా మాట్లాడాలా? భాగ్యలక్ష్మి తను ఇంకో విషయం చెప్పాలంటే భాగ్యలక్ష్మి గురించి, తను నాకు వచ్చేసి సిస్టర్ అవుతారు. సో బట్ ఎక్కడ కూడా నేను సిస్టర్లా ఎప్పుడు నేను అలా ట్రీట్ చేయలేదు, నేను ట్రీట్ చేయను కూడా. కమ్యూనిటీ అనేది కమ్యూనిటీ పరంగానే నేను భాగ్యలక్ష్మి అనే పిలుస్తాను. సిస్టర్ నేను ఎక్కడ ప్రైజ్ చేయను. అలా ఎక్కడ నేను రాంగ్ చేస్తే మాత్రం డెఫినెట్గా నేను మధు గారి మీద ఎలా నేను ఫైర్ అవుతాను, కీర్తి గారి మీద నేను ఎలా ఫైర్ అవుతాను, అలానే నేను బాలకుమార్ మీద ఎలా ఫైర్ అవుతాను, అలానే నేను భాగ్యలక్ష్మి గారి మీద ఫైర్ అవుతాను. ఇంకా స్టేట్ తీసుకోవాలి. ఇప్పుడు బాలకుమార్ గారు ఉన్నారు. బాలకుమార్ అయితే అనాలిసిస్ని ఎలా మార్కెట్ యొక్క అనాలిసిస్ని అబ్జర్వ్ చేసి తన యొక్క స్క్రీన్ షాట్స్ పంపిస్తున్నారు. ఒకవేళ నేను పంపించకపోయినా కూడా మీకు స్క్రీన్ షాట్స్ డెఫినెట్గా వస్తున్నాయి. ఈ రోజు నేను లేదు అంటే బాలకుమార్ పెట్టారు, మీరు చూసారో లేదో. అలా ఇనిషియేటివ్ తీసుకొని చేస్తున్నారు. సేమ్ అదే విధంగా నేను భాగ్యలక్ష్మి కూడా అదే చెప్పడం జరిగింది. ఏదైతే నేను స్ట్రాటజీ చెప్పినా ఆ స్ట్రాటజీ యొక్క ఎంట్రీస్ డైలీ వస్తాయి. తన బ్యాక్ టెస్ట్ చేసిన తర్వాత ఎంట్రీస్ వస్తున్నాయి అన్న తర్వాతనే నేను గ్రూప్లో పెట్టండి, గ్రూప్లో పెట్టేసి అందరికీ రావాలి. ఒకవేళ ఎవరు అవైలబుల్లో లేరు, ఇప్పుడు గోపి గారు లాంటి వాళ్ళు ఉంటారు, కీర్తి గారు లాంటి వాళ్ళు ఉంటారు. సో అప్పుడప్పుడు మధు గారు అవ్వచ్చు, తన యొక్క పర్సనల్ వర్క్స్లో తను తిరుగుతున్నారు. సో పర్సనల్ తర్వాత విషయం, మీరు తిరుగుతున్నారు, ఆ టైంలో మీరు ఎంట్రీ తీసుకోలేరు అన్న వ్యూ మీకు ఉంది అంటే మాత్రం అల్టిమేట్గా రోజు ఎంట్రీ వస్తుందండి. రోజు మన వాళ్ళందరూ కూడా వాట్సాప్లో మన ఏదైతే గ్రూప్ ఉంటుందో ఆ గ్రూప్ యొక్క టోన్ మార్చండి. నోటిఫికేషన్ టోన్ తెలుసా? ప్రతి కాంటాక్ట్కి నోటిఫికేషన్ టోన్ మార్చుకోవచ్చు వాట్సాప్లో.
సో నోటిఫికేషన్ టోన్ మార్చేసుకోండి. టోన్ రాగానే మీ అందరికీ గుర్తు రావాలి. ఏదో ఒక ఇంపార్టెంట్ థింగ్సే మాట్లాడుకుంటున్నారు. ఒకవేళ లైవ్ సెషన్స్ జరిగేటప్పుడు ఎలానో రోజు స్క్రీన్ షాట్స్ రావడం, అనాలిసిస్ రావడం, ప్రాఫిట్స్ అండ్ లాస్ రావడం అవి కామన్. బట్ నార్మల్ టైమ్స్‌లో ఇప్పుడు 6:00 ఆఫ్టర్ 6:00 అయింది. ఇప్పుడు ఈవినింగ్ 6:00 అయిందండి. ఒక నోటిఫికేషన్ వచ్చింది. నోటిఫికేషన్ రాగానే మనకొక పాయింట్ గుర్తుండాలి. అక్కడ నేచురల్ గ్యాస్‌దో ఆర్ క్రూడ్ ఆయిల్‌దో దేనిదో ఒక కమోడిటీ యొక్క ఎంట్రీయో మనకొస్తుంది. సో, అది మనకి ఇండికేట్ చేస్తున్నారనే ఒక పాయింట్ మీ అందరికీ మైండ్‌లో ఉండిపోవాలి. చెప్పింది అర్థమైందా కీర్తి గారు? కీర్తి గారు, మధు గారు, అర్థమైంది. గోపి గారు. ఈ 1 వీక్ అయితే చాలా నేను వరకు హెల్ప్‌ఫుల్ అయింది బ్రో. అంటే నాట్ ఓన్లీ నాకనుకోండి, అందరు కూడా హెల్ప్‌ఫుల్ అయిందనుకుంటున్నా నేను. ఎందుకంటే మనం అనాలిసిస్ ఎట్లా చేస్తున్నాం, మార్కెట్ ఎట్లా మూవ్ అవుతుంది అని చెప్పేసి చాలా మంది వరకు అయితే క్లారిటీ వచ్చింది. ఎందుకంటే డైలీ 1 అవర్ ఉంటున్నాం కదా మనం ప్రీ మార్కెట్ అనాలిసిస్‌లోనే. అవునా? చాలా హెల్ప్ అవుతుంది అదైతే. అండ్ లైవ్ మార్కెట్ సెషన్ అయిపోయిన వెంటనే, లైవ్ మార్కెట్ క్లోజ్ అయిపోయిన వెంటనే అంటే ఏం అనుకోవద్దు ఇది. ఏంటి వీడు ప్రాఫిట్స్ వస్తే స్క్రీన్ షాట్ డెఫినెట్ 10 సార్లు అడుగుతున్నాడు అనుకోకండి. మనం ఉన్నామని నేను మళ్ళీ చెప్తున్నాను. మనం ఉన్నామని 10 మందికి తెలియాలంటే మన యొక్క వీడియోస్ మాత్రమే తెలియజేస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. మనం ఒక యాజ్ ఏ ట్రేడ్ ట్రాకర్ తెలుగు అని ఒక కమ్యూనిటీ ఉంది. దానికి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. దానికి ఒక ఇన్‌స్టాగ్రామ్ పేజ్ ఉందని తెలియాలి అంటే మాత్రం మన యొక్క ప్రాఫిట్ వీడియోస్ మీరు గమనించండి ఎక్కడైనా ప్రాఫిట్ వీడియోస్ మాత్రం వెళ్తున్నాయి. ఎక్కడ నేను ప్రాఫిట్స్ ఒకటే పోస్ట్ చేయనండి. ఎవ్వరికైనా లాస్ వచ్చినా, ప్రాఫిట్ వచ్చినా బిఫోర్ 3 లోపు నాకు సెండ్ చేయండి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. నోట్ చేసుకోండి. మర్చిపోవద్దు. పదే పదే అడుగుతున్నాను ఏం విసిగిస్తున్నా అనుకోవద్దు. బిఫోర్ 3:30 లోపునే స్క్రీన్ షాట్‌ని సెండ్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీరు రోజు చూస్తున్నారు మన రీల్స్. కంటిన్యూయస్‌గా ప్రాఫిట్సే పోస్ట్ చేస్తామంటే ఎక్కడ కూడా నేను ఓన్లీ లాసెస్‌నే నెగ్లెక్ట్ చేసి ఓన్లీ ప్రాఫిట్స్‌నే పోస్ట్ చేయడం కాదండి. అందరూ ప్రాఫిటబుల్‌గా ఉన్నామంటేనే నేను పోస్ట్ చేస్తున్నా. ఒకవేళ లాస్ ఫేస్ చేసినా కూడా లాస్ కూడా నేను పంపిస్తానండి. బట్ ఎవరు కూడా నాకు ఆ స్క్రీన్ షాట్స్ పంపించట్లేదు. ఏమనుకోవద్దు. నేను ప్రమోషనల్‌గా వీడు వాడుకుంటున్నాడు అనుకోకండి. యాజ్ ఏ మన కమ్యూనిటీ ఉందని 10 మందికి తెలియాలి. తెలియాలి అంటే ఒక్కడే ఒక దారి ఉందండి సోషల్ మీడియా. సోషల్ మీడియాని యూజ్ చేసుకోవాలి. సో, సోషల్ మీడియాని యూజ్ చేసుకొని నేను కూడా అదే చేస్తాను. ప్రమోట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. నా యొక్క వ్యూని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. నా యొక్క థాట్‌ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. అందరూ కూడా స్క్రీన్ షాట్స్ అడగాల్సిన అవసరం లేదనుకుంటాను. అందరూ కూడా స్క్రీన్ షాట్స్ పంపిస్తారనుకుంటున్నా. సో, అదొకటి గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకోటొచ్చేసి ఎవ్రీడే 6:00 నేను గూగుల్ మీట్ లింక్ పంపిస్తాను. కీర్తి గారు, బాలకుమార్ అండ్ గోపి గారు మీరందరూ కూడా యాడ్ అవుతారనుకుంటున్నా. అందరూ కూడా గూగుల్ మీట్‌లోకి రండి. కమోడిటీస్ లైవ్ పెట్టుకుందాం 8:00 వరకు. 6-8 మనకు ఆల్మోస్ట్ 1 ఆర్ 2 ఎంట్రీస్ వచ్చేస్తున్నాయి. సో, ఎంట్రీస్ తీసుకుందాం. లేదా మార్నింగ్ నుంచి జరిగిన డిస్కషన్ కూడా మనం చూసుకుందాం. మార్నింగ్ ఎలా లైవ్ సెషన్‌లో ఉంటాం కాబట్టి అక్కడ కూడా మనం కమోడిటీస్‌ని కూడా ఒకసారి చెక్ చేసేసుకుందాం. వాటితో పాటు ఈవినింగ్ సెషన్ కూడా 6-8 ఒక సెషన్ పెడతా. ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఒకవేళ నేను 6-8 అవైలబుల్‌లో లేను అనుకుంటే డెఫినిట్‌గా నేను గ్రూప్‌లో సెండ్ చేస్తా. గూగుల్ మీట్ లింక్ పంపించడమో ఆర్ నేను బాలకుమార్ గారికో, లేదా గోపి గారికో, లేదా కీర్తి గారికో, లేదా మధు గారికో ఎవరికో ఒకరికండి భాగ్యలక్ష్మి గారికి ఎవరికైనా ఒకరికి నేను యాక్సెస్ ఇస్తాను. మీరు పెట్టండి అని అడుగుతాను. అలా పెట్టారనుకుంటే అలా కూడా పెట్టుకొని చేసుకుందాం. నేనే ఉండాల్సిన అవసరం లేదండి ఇక్కడ. అందరూ కూడా అవైలబుల్ ఉంటే అందరూ కూడా ట్రేడ్ చేసుకోవచ్చు. మనకి అందరికీ ఫ్రీగా చేసుకునేలా ఉండాలి. ఫ్రీగా మాట్లాడుకునేంత స్కోప్ క్రియేట్ అవ్వాలి. అదొక్కటే నా ఆలోచన. సో, 6:00-8:00 ఎవ్వరు కూడా ఒకవేళ నేను లేకపోయినా కూడా గోపి గారు నడిపించేస్తారు. నేను లేకపోయినా బాలకుమార్ నడిపించేస్తారు. నేను లేకపోయినా కీర్తి గారు నడిపించేస్తారు. నేను లేకపోయినా భాగ్యలక్ష్మి నడిపించేస్తారు అన్న నమ్మకం నాకొచ్చేసింది. అందుకనే నేను ఈ మాట చెప్తున్నా. నిన్న గోపి గారు కూడా ఇదే మాట అన్నారు. మీరు లేకపోయినా పర్లేదు. మేము నడిపిస్తాం. ఇప్పుడు ప్రెజెంట్ మేము నేర్చుకున్నాం కదా! మేము నడిపిస్తాం. ఆ స్కిల్ మాకు క్రియేట్ అయింది అని అన్నారు. సో, అది చాలా అంటే చాలా నాకు చాలా నచ్చిందండి. ఆయనేదో నా పని చేసేస్తున్నారు కదా అని చెప్పి నేను ఆ పాయింట్‌లో మాట్లాడట్లేదు. నేను లేకపోయినా కూడా నా అవసరం మీకు ఉండక్కర్లేదు అన్న వ్యూ క్రియేట్ అయింది చూసారా? అది నాకు చాలా నచ్చిందండి. ఇంకా కొంతమందిని తీసుకొచ్చేలా ఉండాలిది. ఈ బూస్టప్ కొంతమందిని తీసుకొచ్చేలా ఉండాలి. ఇప్పుడు మన కమ్యూనిటీ గురించి బయటకి తెలియజేసేలా ట్రై చేయండి. కమ్యూనిటీలో ఇంకొక 5-6 మెంబర్స్ ఎక్కువ అవసరం లేదండి. నేను ఎక్కడ కూడా 200 మెంబర్స్, 300 మెంబర్స్ కూడా అవసరం లేదండి. 5 మెంబర్స్, 10 మెంబర్స్ అయినా చాలు. వాళ్ళే ప్యూర్‌గుంటే మన కమ్యూనిటీ అల్టిమేట్‌గా మళ్ళీ అప్ సైడ్‌కి వెళ్ళిపోతుందండి. నేనున్నంత వరకు నేను ట్రై చేస్తూనే ఉంటాను. మీరు కూడా దాంతో యాడ్ అయ్యి ఇంకొంచెం బూస్టప్ ఇవ్వడానికి ట్రై చేయండి అంతే. అందరికీ అర్థమయ్యాయండి టైమింగ్స్? అందరికి. ఇంకెవరికైనా ఇందులో ఏమైనా మాట్లాడాలా? మీకు చెప్తున్నాను, గోపి గారికి చెప్తున్నాను, కీర్తి గారికి, మధు గారికి, వినయ్, భాగ్యలక్ష్మి అందరికీ చెప్తున్నానండి. నేను లేకపోయినా కూడా కమ్యూనిటీ ఆ లైవ్‌ని రన్ చేసేలా మీరందరూ ఉండాలి. అదేదో ఉంటది కదా బ్రో. ఏంటి? సింహం అంట రోజు వేటాడదంట. సింహాలు ఎందుకులేండి కానీ
ప్రొఫెషనల్ ట్రేడింగ్ అనమాట నవీన్ చేసి ప్రొఫెషనల్ ట్రేడింగ్ అట్లా అంటే స్టార్టింగ్ లో అంటే ప్రాక్టీస్ ఎన్ని ఎంట్రీస్ వస్తున్నాయని చూసిన తర్వాత అందులో ఏవి పర్ఫెక్ట్ వస్తున్నాయని చెప్పేసి దాని ప్రకారం ప్లానింగ్. ఓకే, నేను 2-3 డేస్ కి ఒక ఎంట్రీ తీసుకున్నా కానీ పర్ఫెక్ట్ ఎంట్రీ తీసుకుంటే చాలు కదా అనే థింగ్ డెవలపింగ్ ద్వారా వస్తుందా. నేను ఇప్పుడు లైవ్ మార్కెట్ లోకి వచ్చిన తర్వాత నేను కొన్ని మీటప్స్ కి ఈ రీసెంట్ డేస్ లో మీటప్స్ కి యాడ్ అయిన తర్వాత నాకు కొన్ని అర్థమైన విషయం ఏంటంటే ఇన్స్టిట్యూషనల్ ట్రేడింగ్ చేసే వాళ్ళందరూ కూడా అంటే పెద్ద పెద్ద ఫండ్స్ వచ్చేటోళ్ళు లేదా ఇన్స్టిట్యూషనల్ ట్రేడింగ్స్ ఉంటారు వాళ్ళందరూ కూడా కంబైన్ గా వస్తారు. వాళ్ళు ఎలా చేస్తారంటే సేమ్ మీరు ఇప్పుడు అన్నారే సింహం కాన్సెప్ట్, టైం చూసుకొని కొడతారు, వేట చేస్తారు అన్నట్టు. వాళ్ళు మార్కెట్ స్టెబుల్ అయిన తర్వాత మార్కెట్ లో బ్రేక్ వచ్చిన తర్వాత యాడ్ అవుతారు. ఆ మూమెంట్ ఇంకా పెద్దదైపోతుంది. మీరు జస్ట్ గుర్తుంచుకుంటే మనం ఇప్పుడు డైలీ ట్రేడ్ తీసుకున్న ఒకటే, ఆ 2 రోజుల ట్రేడింగ్ తీసుకున్న ఒకటే, విత్ ఇన్ స్పాన్ లో మనం మస్తు పాయింట్స్ కలెక్ట్ అయ్యచ్చు. మనం లైవ్ లోనే చూసాం కదా, లైవ్ లోనే క్లియర్ గా చూసాం కదా మనం. ఆ రోజు బ్యాంక్ నిఫ్టీ మూవ్ వచ్చేసి 14 రూపీస్ ఎక్కడండి, 420 రూపీస్ ఎక్కడండి. ఓకే, అర్థమైంది కదా, అర్థమైంది కదా కీర్తి గారు. మండే నుంచి స్టార్ట్ చేద్దాం. ఒకవేళ బాలకుమార్ గుర్తుపెట్టుకోండి, నాకు కొంచెం అంటే ఐ హోప్ నీకు అర్థమవుతుంది అనుకుంటున్నా, స్ట్రెయిన్ అవుతున్నా కొంచెం. ఈవినింగ్ టైమ్స్ నేను ఉంటా, లైవ్ లో ఉంటాను, బట్ 1 or 2 days కొంచెం మిస్ అవుతుంటా. కొంచెం దాన్ని మీరు నడిపించడానికి ట్రై చేయండి. ఓకేనా? బాయ్ బ్రో. బాయ్. ఇదే మేడం. బాయ్ 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 బాలు. బాయ్.